శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఏబిటి టీవీ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం పాపము, ప్రాయశ్చిత్తము, దాని ఫలితం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. అసలు పాపం అంటే ఏమిటి? పాపం అంటే శ్రేయస్సుకు ఆటంకం కలిగించున్నది. అంటే ఏదైనా మంచికి, పుణ్యానికి విరోధం కింద లెక్క, అడ్డంకి కింద లెక్క. అటువంటి పాపమునకు చేసినప్పుడు మనము దానికి తెలుసుకుంటే, అది పాపమని తెలుసుకున్నప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా ఏమిటి అని ఆలోచిస్తాం. దానికి కారణం ఏంటంటే, చేసింది పాపమని మన మనసుకు తెలిసినప్పుడు దానికి పరిహారం ఏమిటి, మనం తప్పు చేశామేమో అనేటువంటి మనసులో మనకు కలిగేటువంటి బాధను తొలగించుకోవటం కోసం మనం ప్రాయశ్చిత్తం అనేది ఆలోచనలు చేస్తాం. ఎందుకంటే అది చేసేటప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ దాని పరిణామం ఎలా ఉంటుందో ఆ తర్వాత మన వల్ల, మనం చేసిన ఆ పాప కర్మ వల్ల ఎదుటి వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో, ఎలా బాధపడుతున్నారో, వాళ్ళ బాధను చూసి మన మనసుకి ఎలా బాధ కలుగుతుందో, దాన్ని ఆ టైంలో మనం తట్టుకోలేకపోయినప్పుడు మన మనసుకు చెప్పలేనటువంటి బాధ కలుగుతుంది. అటువంటి బాధకు ఉపశమనం కోసం మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ కర్మల్లో కూడా తెలిసి చేసేవి, తెలియక చేసేవి రెండు రకాలు ఉంటాయి. అంటే బుద్ధిపూర్వకంగా, అబుద్ధిపూర్వకంగా. బుద్ధిపూర్వకంగా చేసేది కనుకైతే అసలు వాళ్ళు కావాలనే చేస్తారు కాబట్టి అది దానిలో చెయ్యటం వల్ల, ఆ పాపకర్మ చేయటం వల్ల వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు. అందువల్ల వాళ్ళకి ఇతరుల గురించి బాధ ఉండదు అని మనం అనుకుంటాం. కానీ చేసిన తర్వాత దాని ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు కానీ, అంటే ఎప్పుడైనా బాధ అనేది, శారీరక బాధ అనేది అల్పం, మానసిక బాధ అనేది చాలా కష్టమైంది. అది ఎక్కువ మనిషిని కుంగతీస్తుంది అన్నమాట. అలా చేసిన వాళ్ళకు కూడా, తెలిసి చేసిన వాళ్ళకు కూడా ఆ కర్మ చేసిన తర్వాత దాని ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు అది పాపమని తెలిసి వస్తే దాన్ని ఉపశమనంగా తీసుకోవడానికి, పరిహారం ఆలోచించడానికి ఏం చేయాలో అర్థం కాక ప్రాయశ్చిత్తం అనేది ఉంటుందేమో అని వెతుకుతూ ఉంటారు. అయితే బుద్ధిపూర్వకంగా చేశారు కాబట్టి దానికి తొందరగా మార్పు అనేది కలగదు. కావాలని చేసిన ప్రక్రియకు మార్పు ఏముంటుంది? అందువలన అటువంటి వాళ్ళను మార్చి పాపము నుంచి తొలగించాలి అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే అది కావాలని చేశారు కాబట్టి. దానికి మనం చెయ్యాలి అనుకుంటే ఎప్పుడైనా పాపం అనేది ఎలా ఉంటుందంటే త్రికరణంగా, మనోవాక్కాయ కర్మలు. అంటే ఫస్ట్ పాపపు ఆలోచన మనసులో చేస్తాము, తర్వాత వాక్కు ద్వారా అది వీలైతే బయటికి అంటాము, లేకపోతే మననం చేసుకుంటాము, కర్మ ద్వారా చేస్తాం. ఈ కర్మతో చేసినటువంటి పాపాన్ని తొలగించుకోవాలి అంటే మరొక కర్మ ద్వారానే సాధ్యం. అది సాధ్యం కూడా పూర్తిగా అవుతుందని మాత్రం చెప్పలేము. ఆ సాధ్యం ఎప్పుడు అవుతుందంటే త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు అవుతుంది. ఆ త్రికరణ శుద్ధిగా మనం చేయాలి అంటే, దాన్ని తొలగించుకోవాలంటే మనము ముందు మానసికంగా మనం దాన్ని తొలగించుకోవాలన్న ఆలోచన, సంకల్పం బలంగా ఉండాలి. అలా చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనం చేసే కర్మ ఫలితాన్ని ఇస్తుందా, ఇవ్వదా? ఒకటి పొరపాటు పడ్డాము, చేసాం, దీన్ని ఎలా తప్పించుకోవాలా? అంటే మార్పు కావాలని చేసిన వాడు మార్పు తేవడం కష్టం అనుకుంటాం. అది కష్టమే, నిజం కూడా. కానీ అది కనుక మనం కొన్ని కర్మల వల్ల, అతని చేత చేయించటం వల్ల కానీ, మనం చేసి చూపించటం వల్ల కానీ అతనిలో కనుక మార్పు తీసుకురాగలిగితే, అటువంటి వాడు కనుక మారగలిగితే తిరిగి అతను పాపకర్మ చేయడు. ఎందుకంటే కావాలని చేసినప్పటికీ మనసు మారుతుంది కాబట్టి. అలా కాకుండా అబుద్ధిపూర్వకంగా, అంటే తెలుసో తెలియకో అనుకోకుండానో ఆ టైంలో ఏదన్నా పాపకర్మ జరిగిందనుకోండి, దానికి ప్రాయశ్చిత్తంగా అతను వెంటనే ఆలోచిస్తాడు. ఎందుకంటే కావాలని చేసింది కాదు కాబట్టి. ఆ కర్మ అనుభవించేటప్పుడు అతనికి మనసులో అనేక రకమైన బాధలు పీడిస్తూ ఉంటాయి. ఆ మానసిక బాధ నుండి ముక్తి పొంది బయటికి రావడం కోసం అతను విశ్వ ప్రయత్నం చేస్తాడు. అలా చేయడానికి ఏం చేస్తాడు? ఏం చేస్తే కర్మ దూరం అవుతుందో అని ఆలోచిస్తాడు. ఇది ఎప్పుడైనా సరే కర్మ అనేది ఎవరైనా అనుభవించక తప్పదు.
అందుకని ఎవరమైనా చేసిన కర్మ అనుభవించక తప్పదు కాబట్టి ఆ కర్మను ఇంకొక కర్మ ఫలితంగా దాన్ని కడిగేసుకోవడానికి ప్రయత్నం అన్నమాట ఈ ప్రాయశ్చిత్తం అంటే. అంటే పాపానికి ప్రాయశ్చిత్తమే మానసిక సంబంధమైనటువంటి ఒక రోగికి వైద్యానికి మెడిసిన్ ఇచ్చినట్లుగా ఇది మానసికంగా మనకొక వైద్యం అన్నమాట. అలా బుద్ధిపూర్వకంగా చేయని వాడు కాబట్టి అతను ఫస్ట్ ఏం ఆలోచిస్తాడంటే ఎలా తొలగించుకోవాలని ఆలోచన చేసి జ్ఞానపరంగా ఆ తొలగించుకోవడానికి కావలసిన జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్న ఫలితంగా అతను శమము, దమము, సత్యము, ఈ తపస్సు ఇట్లాంటివన్నీ చాలా చేయాల్సి వస్తుంది. దానికి కొంత ఆత్మ సంబంధమైన బలం కావాల్సి వస్తుంది. అంటే మానసిక బలం కావాల్సి వస్తుంది. అలా ప్రయత్నం చేసినట్లయితే ఆ మానసిక బలంతో అతను ఆ జ్ఞానంతో దాన్ని దూరం చేసుకోవచ్చు. కానీ అందరికీ అంతటి జ్ఞానం లభించాలంటే చాలా కష్టం. అందువలన మనము ఈ జ్ఞానం ద్వారా సంపాదించలేని దానిని భక్తి మార్గంతో కూడా సంపాదించుకోవచ్చు అన్నమాట. అంటే ఎట్లాగంటే జ్ఞానంతో సంపాదించాలి అంటే త్రికరణ శుద్ధి ఉండాలి కాబట్టి అంత జ్ఞానం అర్జన చేయగలగాల, లేదంటే గ్రంథ పఠనం చేయాలా, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి తెలుసుకోవాలా. ఇవన్నీ చేయలేనప్పుడు మనం భక్తి ఒక్కటే ముక్తికి మార్గం. ఎట్లంటే ఏదైనా చేసిన పాపం కడిగేసుకుంటే పోతుందనుకోవటానికి అన్ని పాపాలు కడిగితే పోవు. ఈ కర్మ అనేది తప్పించుకోవాలి అంటే ఒకసారి చేసిన పాపానికి ఏదో ప్రాయశ్చిత్తం చెప్పారనుకోండి, అది చేసి ఇంక ఈ పాపం అయిపోయింది కదా! మళ్ళీ నేను పాపం చెయ్యొచ్చు అనుకున్నాడనుకోండి, అట్లా మనం పాప పరిహారం చేస్తూ ఉంటే, పాపం చేస్తూ ఉంటే అది మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మన ఖాతాలోకి చేరుతూనే ఉంటుంది. కర్మ అనేది తొలగిపోదు. కాబట్టి కర్మ తొలగాలి అంటే మన త్రికరణ శుద్ధిగా జ్ఞానార్జన ద్వారా లేదా భక్తి మార్గం ద్వారా. అలా కడిగేసుకోవాలి అంటే అందరికీ సాధ్యం కాదు. ఎలా అంటే ఒక్కొక్కసారి అడవిలో చెట్టుకు చెట్టు రాచుకొని అగ్ని పుడుతుంది. ఆ అగ్నిలో చెట్లన్నీ దగ్ధమైపోతాయి. అలాగే మన మనసులో ఉన్నటువంటి పాపము చేశామనేటువంటి భావనకి ఆ ప్రాయశ్చిత్తం అనే మార్గం వెతికేటప్పుడు ఈ కొన్ని కర్మల ద్వారా మనం చేసే కొన్ని మంచి సాధనల ద్వారా అది ఒక్కొక్కటి కడిగేసుకుంటూ పక్కకు పోగలిగితేనే అది సాధ్యమవుతుంది. అలా చేయాలంటే మనకు జ్ఞానం ద్వారా చేతగానప్పుడు భక్తి ద్వారా అన్నమాట. ఆ భక్తి ఎలానంటే మనము పంచేంద్రియాలను, మన మనస్సును ఒకే చోట లగ్నం చేసి వేరే ఆలోచనలు లేకుండా భగవంతుడిపైనే ధ్యానం చేయగలగాల. మామూలుగా చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే, మనం మనసులో ఒకటి ఆలోచన ఉంటుంది, పైకి ఒక ఆలోచన ఉంటుంది, మాట ద్వారా ఒకటి ఉంటుంది. అలా కాకూడదు. అలా కాకుండా త్రికరణ శుద్ధితోటి అంటే పూర్తిగా భగవంతుడికి అంకితం కావాల. అలా అంకితం కాగలిగితేనే మనం పాపాలకు పరిహారం అనేది ఉంటుంది. దానివల్ల ఫలితం కూడా ఉంటుంది. తప్పు చేసింది మళ్ళీ తిరిగి చేసే పని లేకుండా ఆ తప్పును తెలుసుకొని, సరిదిద్దుకొని, దానికి పాపం తొలగించుకునేంత పరిహారం చేసుకోగలిగినప్పుడు మాత్రమే దానికి ఫలితం అనేది చేకూరుతుందనమాట. ఇలా చేయాలి అంటే భక్తి మార్గంలో చాలామందికి సాధ్యం అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అది చెప్పాను కదా! బుద్ధిపూర్వకమా? అబుద్ధిపూర్వకమా? దాన్ని బట్టి మనం నిర్ణయించుకునేది. అంటే పాపము యొక్క విలువలు ఆలోచించాలి ఫస్ట్. ఇది ఏ రకమైన పాపము? ఈ పాపానికి అసలు ప్రాయశ్చిత్తం ఉందా? లేదా? నేను అటువంటి పెద్ద పాపమా? చిన్న పాపమా? అంటే ఇప్పుడు విష్ణు శర్మ గారు ఒక శ్లోకంలో చెబుతారు. బ్రహ్మగ్నేచ సురాపేచ చౌరే భగ్నవ్రతే శఠే నిష్కృతిర్విహితా సద్భిః కృతజ్ఞే నాస్తి నిష్కృతి అని. అంటే కొన్ని కొన్ని పాపాలకు నిష్కృతి ఉంటుంది. కానీ కొన్ని పాపాలకు నిష్కృతి ఉండదు అని మనం అనుకోకుండా ప్రయత్నం అయితే చెయ్యాలా. కొద్దికాతే కొంతైనా పాపం కడిగేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే తిరిగి పాపం మళ్ళీ చెయ్యకుండా ఉండే మనస్తత్వం మనకు ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ భక్తి ద్వారా మనం చేయగలిగి భగవంతుడికి చేసే కైంకర్యంతో కానీ ఏ రకంగా కానీ మనం గనక అలా చేయగలిగి ఉన్నట్లయితే భగవంతుడు మనల్ని తప్పకుండా క్షమిస్తాడు. ఆ భావనతోటే మనం చెయ్యాలి. ఎందుకంటే భగవంతుడు వేరు, మనం వేరు. ఆయన్ని చేరుకోవటం అనేది తక్కువ మార్గం కాదు. ఎంతో ముక్తి మార్గం. ముక్తి అంటే ఏంటి? విడుదల. ఇక్కడ మనకి దేంట్లో విడుదల? పాపము నుంచి విడుదల. ఆ పాపం నుంచి విడుదల ఎలా పోవాలి? ప్రాయశ్చిత్తం ద్వారా పోవాలి. ఆ ప్రాయశ్చిత్తం ద్వారా ఆ పాపం పోయిన తర్వాత మనకు ఫలితం రావాల. ఇలా గనక
మనం చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం మనం ఆలోచించగలిగి మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా మనసును మార్చుకోగలిగినది ప్రాయశ్చిత్తం అవుతుంది. ఎప్పుడైనా ఒక కథని జైల్లో వేశాము, లేదా ఒక రాజుగారు దండన ఇచ్చారు. ఆ దండన వల్ల ఆ శిక్ష ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళల్లో మార్పు రావాలి మానసికంగా. ఆ మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఆ దండనకు ఉపయోగం, ఆ శిక్షకు ఉపయోగం. ఆ శిక్ష ఉపయోగపడనప్పుడు ఆ దండన అనేది పనికిరాదనమాట. అనవసరమైపోతుంది. అది వ్యర్థం. అలా కాకుండా మనం చూసుకోగలిగి పాపానికి తగిన ప్రాయశ్చిత్తం మానసికంగా, వాచికంగా, కాయం పరంగా. అంటే ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. ఏ దేహంతోటైతే ఈ శరీరావయవాలతో మనం పాపం చేశామో, ఆ దేహం ఉండంగానే ఆ పాపాలను మనం కడిగేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏదైనా సరే మనం అవశ్యం అనుభవించి తీరవలసిందే. కాబట్టి పాపాలనేవి ఉంటాయి. అఘము అంటారు సంస్కృతంలో. అఘము అంటే పాపం. ఈ పాపం ఉంటుంది. ఎందుకంటే మనం మానవులం. అంత విజ్ఞులము కాదు, అందరికీ ఆ జ్ఞానం ఉండదు. అందువలన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఉండాలా, ఉండి తీరాలా, అది తీరడానికి మనం ప్రయత్నం చేయాలా. దానివల్ల ఫలితం కలిగినప్పుడు మాత్రమే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ద్వారా పాప ఫలితము దూరమై ఈ కర్మఫలం వల్ల మనకు పుణ్యఫలం లభిస్తుంది. ఇది పాపానికి ప్రాయశ్చిత్తంగా చెప్పబడుతున్నటువంటి గ్రంథాల ద్వారా మనకు విశదీకరించబడినటువంటి విషయం. స్వస్తి.